Hi guys, what's up? Good afternoon. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. 12 o'clock అయింది టైమ్ 29th ఈరోజు. ఐ నో ఐ లుక్ వెరీ ఫన్నీ. ఇట్లా చూడండి, నైట్ టైమ్ హెయిర్ వాష్ చేసుకొని డ్రై చేసుకోకుండా పడుకుంటే ఇట్లా పీచ్ పీచ్ అయిపోతుంది జుట్టు. దీన్ని మళ్ళీ కూర్చొని స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను అదే చేస్తున్నా. ఇప్పుడు మనకు పెద్దగా ఎక్కువ టైం లేదు, బికాజ్ లంచ్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తాము అని చెప్పామన్నమాట. యాక్చువల్గా ఊరు నుండి నానమ్మ వచ్చారనమాట, దర్శన్ వాళ్ళ నానమ్మ వచ్చారు. మొన్న మామయ్య వాళ్ళు ఓటేసేకి వెళ్ళారు కదా, అప్పుడు పిలుచుకొచ్చారనమాట. వచ్చి 2 days అయింది. నిన్న వెళ్దాం అనుకుంటే నిన్న ఫుల్ అందరు బిజీగా నేను ఒక సైడ్ వెళ్ళిపోయినాను. జూలీ అండ్ దర్శన్ వీళ్ళిద్దరూ సలూన్కి వెళ్ళి నిన్న మొత్తం సలూన్ ట్రీట్మెంట్ వీళ్ళిద్దరిది. సో నిన్న అట్లా బిజీగా గడిచింది కాబట్టి నేను వెళ్ళడానికి కుదరక ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం అనమాట. అండ్ దాంతోపాటు దర్శన్ ఇంకా ఏదో వర్క్ ఉంది అని ఏదో చెప్తా అనమాట. సో దానికోసమే ఇక్కడ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. అండ్ స్ట్రైట్నర్ వచ్చేసి ఐకానిక్ యూజ్ చేస్తున్నాను అండి. ముందు ఫిలిప్స్ యూజ్ చేస్తాను, అది కూడా బాగుంది, కానీ దానికంటే ఇది ఇంకా నచ్చింది. బికాస్ స్లీక్ ఉంది కదా, కర్ల్స్ చేసుకోవాలనుకున్నా కూడా నేను నా డైసన్ని క్యారీ చేసే అవసరం లేదు. ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, లేదంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ దీన్ని ఒక్కటే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వెరీ స్లీక్, సో దట్ కర్ల్స్ బాగా వస్తాయి అన్నమాట. నేను ఇంతకు ముందు చేసుకుంటా అంటే కర్ల్స్ కొంచెం ఇలాంటి స్ట్రైట్నర్తోనే. సో అప్పుడు ఎంత టైట్ అండ్ ఫ్లఫీ కర్ల్స్ వస్తుండే తెలుసా. సో ఆ లుక్ ఇప్పుడు నాకు ఈ స్ట్రైట్నర్తో వస్తుంది. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ ఫిలిప్స్ నచ్చింది అనుకుంటే ఫిలిప్స్ కూడా చాలా బాగుంటుంది. ఫిలిప్స్లో వచ్చేసి టైట్ కర్ల్స్ ఇంత టైట్గా రావన్నమాట. నేను ఆల్రెడీ నా స్ట్రైట్నింగ్ కర్లింగ్ ఎలా చేసుకుంటానో ఆల్రెడీ ఎప్పుడో ఒక 3.5-4 years బ్యాకే ఒక వీడియో తీసాను. కావాలంటే దాన్ని చూడండి. సేమ్ రొటీన్, నో చేంజ్. ప్రస్తుతానికి ఇది స్ట్రైట్నింగ్ చేసేసుకొని వీ హ్యావ్ టు లీవ్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది స్ట్రైట్నింగ్. అండ్ దిస్ ఈజ్ మై పర్ఫ్యూమ్ ఆఫ్ ద డే. ఐ డోంట్ నో ఇది ఇంకా స్టాక్లో ఉందో లేదో అని చెప్పేసి. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇంత అయిపోయింది. అంటే ఎక్కువ స్ప్రే చేసే అవసరం లేదు, నేను ఎక్కువ స్ప్రే చేసుకుంటాను. కాకపోతే దిస్ మచ్ ఈజ్ ఇనఫ్. అంటే ఫుల్ డే వరకు చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై సిగ్నేచర్ పర్ఫ్యూమ్స్, వెరీ లాంగ్ లాస్టింగ్. అండ్ స్మెల్ కూడా నాకు బేసిక్గా టూ ఫ్రూటీ ఉండకూడదు అలా అని చెప్పేసి మెన్స్ పర్ఫ్యూమ్స్ కూడా నాకు అస్సలు నచ్చావు అనమాట. ఇన్ బిట్వీన్ ఉండాలి. ఒక మంచి చాక్లెటీ ప్లస్ మస్క్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందో, దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండి. చాలా ఇయర్స్ నుండి వాడడం చూస్తున్నారు కదా మీరే. అండ్ ఇంకా కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయన్నమాట. సమ్మర్ కోసం కొన్ని ఆర్డర్ చేసుకోండి. ఇది ఒక టింట్. సో ఇది లిప్ టింట్ లాగా యూస్ చేసుకోవచ్చు, చీక్ టింట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ బై ఫేస్ షాప్. అంటే ఫేస్ షాప్ ప్రోడక్ట్స్ చాలా ఇయర్స్ నుండి అవైలబుల్లో ఉన్నాయి, కానీ నేను ఎక్కువ ఏం కొనలేదు. ఇది కొన్నాను. టింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ టింట్ అస్సలు పోదు లిప్స్ మీద కానీ ఫేస్ మీద కానీ. కొంచెం మంచిగా ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తే తప్ప అంత తొందర పోదు. అండ్ మినీ పాకెట్ పర్ఫ్యూమ్. ఇది జస్ట్ నా పర్స్లో ఉంటుంది. పర్స్లో ఉండేది కూడా ఇంత వాడేసిన చూడండి. ప్లమ్ బాడీ లవిన్ హవాయిన్ రొమ్మా అని చెప్పేసి. ఇది కూడా చాలా మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ వన్ మోర్ హెయిర్ సిరమ్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ హెయిర్ సిరమ్స్. సో జనరల్గా హెయిర్ సిరమ్ నేను అప్పుడప్పుడు లోరియల్ దాంట్లోనే డిఫరెంట్ ఉంటాయి కదా, అవి వాడుతూ ఉంటా. కొంచెం ఇట్లా ఫ్రిజ్జీగా అనిపించింది అనుకోండి, జస్ట్ ఒక 2 pumps తీసుకొని అప్లై చేస్తే నీట్గా అయిపోతుంది హెయిర్ అంతా, చాలా ఫ్రీ అండ్ మేనేజబుల్గా. అండ్ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి దిస్ ఇస్ ద సన్ స్క్రీన్. ఇది డర్మాకోది. చాలా బాగుంటుంది. డర్మాకో, ఆక్వాలాజికా, డాక్టర్ షేడ్స్, ఈ 3 బ్రాండ్ సన్ స్క్రీన్ ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటాయి. అండ్ దర్శన్కి అబ్సెస్డ్ ఏది అంటే ఇది అనమాట. ఇవన్నీ సమ్మర్ నీడ్సే చూపిస్తున్నాను నేను. విష్ కేర్ సన్ స్క్రీన్, బాడీ సన్ స్క్రీన్. ఇది బాడీ సన్ స్క్రీన్స్లో నాకు తెలిసి దర్శన్ అయితే ఇది తప్ప వేరేది ఏది వాడు. మంత్కి ఒకటి అయిపోతుంది. నేను ఎవ్రీ మంత్ ఇది గుర్తు పెట్టుకొని మరీ ఆర్డర్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఫ్యూ ఫేవరెట్స్ అనమాట లిప్స్టిక్స్లో. సో ఇదొకటి, అంటే 2 షేడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ఫేసెస్ కెనడా బై ఎనీ ఛాన్స్. ఇది ఫేసెస్ కెనడా, ఇదొక లిప్స్టిక్ షేడ్. ఇవి కూడా అంతే. ఇందులో ప్రైమర్ ఇన్ఫ్యూజ్డ్ ఉంటుందంట, దానివల్ల చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ జూలీ దగ్గర కూడా ఒకటి ఉన్నట్టుంది కదా, చాలా బాగుంటాయి ఇవి. ఇదొక షేడ్. ఇది షేడ్ నేమ్ ఏంటి, దీని మీద ఏమైనా ఉందా లేదంటే తీసేసినానా? ఐ థింక్ దీని మీద ఇంకా కరెక్ట్గా షేడ్ నేమ్ నాకు అంత తెలీదు. ఒకటి
కొంచెం ఇట్లా పింకిష్ రెడ్డిష్ కలర్ వస్తుంది. అంటే అన్నీ ఎక్కువ నేను న్యూట్రల్ టోన్స్వే వాడతా. ఇది నేను ఎక్కువ వేసుకుండే లిప్ షేడ్ అనమాట. బ్రౌన్ టోన్స్ జిమ్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్న చాలా సటిల్ న్యూడ్ లిప్స్టిక్ కావాలంటే ఇది వేసుకుంటూ ఉంటాను. దిస్ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుంటాయి, ప్రైస్ కూడా తక్కువ. అండ్ దీంతోపాటు ఐ హ్యావ్ గాట్ దిస్ ఐ షాడో స్టిక్. కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు టైం ఎక్కువ లేదు, జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని బ్లెండ్ చేసేసుకొని వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఐ యూజ్ దిస్ షిమ్మర్ వన్ అనమాట. మీకు కనిపిస్తుందో లేదో షైన్ వస్తుంది చూసారా. జస్ట్ అట్లా అప్లై చేసేసుకొని మస్కారా వేసేసుకుంటే వీఆర్ ఆల్ సెట్. అండ్ మస్కారాలో వచ్చేసి సమ్మర్కి వాటర్ ప్రూఫ్ స్వెట్ ప్రూఫ్ ఉండాలి కాబట్టి గెట్ దిస్ వన్ గైస్. లోరియల్ అంట, మేబిలిన్ స్కై హై మస్కారా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ రీస్టాక్డ్, ఇది ఇంకా సీలే ఓపెన్ చేయలేదు, విటమిన్ సి సీరం అనమాట. విటమిన్ సి ఇది నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి అట్లా వాడుతూ ఉంటాను. సో దర్శన్ నేను ఇద్దరం యూజ్ చేస్తామన్నమాట, క్లేర్స్ విటమిన్ సి సీరము. ఇంకేమున్నాయి సమ్మర్ నీడ్స్, లిప్స్టిక్స్కి లిప్స్టిక్ ఒకటే వేసుకుంటే సరిపోదు, లిప్స్ని మెయింటైన్ చేయడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఐ గాట్ దిస్ 2. ఇవి లెనేజ్ వాటర్ స్లీపింగా లిప్ స్లీపింగ్ మాస్క్ సంథింగ్ ఏదో. బేసిక్గా ఎంత చాప్డ్ లిప్స్ అన్నా ఉండండి, ట్రై చేసుకోండి గైస్. దీంట్లో ఇంకొక వేరియంట్ దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్, దాని తర్వాత ఇది. సో జస్ట్ ఒక 2 nights అప్లై చేసుకోండి ఫుల్గా. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు చూస్తే ఎంత చాప్డ్ లిప్స్ ఉన్నా నీట్గా చాలా స్మూత్గా అయిపోతాయి. ఐ లవ్ దిస్, ఐ కాంట్ జస్ట్ లివ్ వితౌట్ దెమ్. అంటే ట్రావెల్కి వెళ్ళినా ఎక్కడ మీరు నా దగ్గర ఒక 10 ఉంటాయి, ఇంట్లో వెతికితే కరెక్ట్గా బ్యాగ్స్లో అన్నీ కలిపి ఒక 10 ఉంటాయి అనమాట. కాకపోతే వెతికి ఓపిక లేక ప్రతిసారి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను, అన్ని చోట్ల ఉండాలని చెప్పేసి. అండ్ లెన్సెస్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైనా లేదంటే కొంతమంది పవర్డ్ లెన్సెస్ యూజ్ చేస్తారు కదా, మీకు చాలా లైట్ వెయిటెడ్ ఉండాలి అనుకుంటే గో ఫర్ దిస్ వన్ ఫ్రెష్ లుక్. ఐ థింక్ ఇవి నాకు 0 అనమాట, నాకు సైట్ ఏం లేదు కాబట్టి ఐ టేక్ 0 కలర్డ్ లెన్సెస్. వన్ డే అనమాట ఇవి, జస్ట్ మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ తీసేయాలి, పడేయాలి. సో మెయింటెనెన్స్ ఎక్కువ చేయలేదు నేను, లిక్విడ్ వేసి క్లీన్ చేసి అదంతా నాకు మెయింటెనెన్స్ అంత తెలీదు. సో దానికోసం నేను 1 day కలర్డ్ లెన్సెస్ తీసుకుంటా. హేజల్ ఈజ్ మై ఫేవరెట్ ఐ కలర్ షేడ్. అండ్ బాడీ బటర్, ఇది నేను నైట్ అప్లై చేస్తాను అనమాట. ఇది బాడీ షాప్ బాడీ బటర్ రోజ్ అనుకుంటా, బ్రిటిష్ రోజ్ ఫ్రేగ్రెన్స్లో చాలా చాలా సటిల్ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ రోజీ ఫ్రేగ్రెన్సెస్ మీకు ఇది నచ్చుతుంది అనమాట. బాడీ అంతా చాలా మాయిశ్చరైజ్డ్గా చాలా నరిష్డ్గా అనిపిస్తుంది అనమాట. ఐ థింక్ ప్రస్తుతానికి నేను స్టాకప్ చేసినవి అవే అని నా ఫీలింగ్. ఇంకా ఏదైనా మిస్ అయ్యానా అని చూస్తున్నాను. ఐ థింక్ ఏవి మిస్ చేయలేదు అనుకుంటా. ఎస్ గైస్, సో ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గో. వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల మొత్తం ఇక్కడ మటన్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తినట్లేదు కదా, నా వాయిస్లో ఏమన్నా ఎక్కువ వస్తా అంటే ఐఎమ్ సో సారీ. సో అది ఎందుకని నేను మీకు లాస్ట్లో చెప్తాను. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమన్నా వస్తా అంటే ఐఎమ్ సో సారీ. వాయిస్ ఓవర్ ఒకటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ నానమ్మ వచ్చారు కదా, వాళ్ళతో పాటు కాసేపు ఉండి కొంతసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. దాని తర్వాత దర్శన్ సడన్గా మాకు మీ ముగ్గురివి కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి అని చెప్పేసి తీసుకెళ్ళాడు అనమాట. ఇక్కడ నుండి నాకు ఏదో డౌట్ వస్తుంది, హీస్ ప్లానింగ్ సంథింగ్ అని చెప్పేసి. సో ఇంకా దగ్గరలో ఉండే ఫోటో స్టూడియోకి వెళ్ళామన్నమాట. సో స్టూడియోకి వెళ్ళి ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవో కావాలని చెప్తే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాం తర్వాత. హలో, జస్ట్ ఇందాకే ఫ్రెష్ అప్ అయ్యాను. టైం ఇప్పుడు లిటరలీ 11:10 అవుతుంది, నైట్ 11:10. మార్నింగ్ అప్పుడెప్పుడో వ్లాగ్ స్టార్ట్ చేసినాను, మళ్ళీ వ్లాగ్ ఎక్కువ తీయలేదన్నమాట. అత్తయ్య ఇక్కడికి వచ్చారు. సో అత్తయ్య వచ్చారు, వి వెంట్ టు జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి ఫుల్ ఆన్ క్లీనింగ్ అనమాట. ఈరోజు కొంచెం కిచెన్ అండ్ నాది ఇక్కడ స్పేస్ చాలా చాలా, ఈ రూమ్ అయితే అసలు ఎంత క్లీన్ చేసినా వారానికి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటా. ఐ డోంట్ నో ఇక్కడికి డస్ట్ ఎట్లా వచ్చి పడుతుందో, అండ్ చాలా ఇరిటేట్ అవుతా ఉంటా అప్పుడప్పుడు. ఈ గ్లాస్ ఒకటి వేయించినా, చూడ్డానికి చాలా చాలా క్లాసీగా ఉంటాయి, బట్ కొంచెం డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట దీని మీద. వీక్లీ ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి. అది కాకుండా
లేకుండా సో మెనీ పార్సల్స్. ఓకే, వస్తానే ఉంటాను, నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. అండ్ నా వార్డ్రోబ్ చూస్తే లిటరలీ ఒక డంప్ యార్డ్ లాగా అయిపోయింది, మినీ డంప్ యార్డ్. మరీ అంత ఘోరంగా లేదు, బట్ యా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఐ హేట్ కీపింగ్ మై క్లోత్స్ లైక్ దట్. యూజువల్గా నేను క్లోత్స్ విషయంలో నాకు ఫోల్డింగ్ అంతా చాలా అసహ్యం, కానీ దాన్ని పెట్టుకునేదన్నా కనీసం అప్పుడప్పుడు నీట్గా పెట్టుకుంటా అంట. టైట్స్ అన్నీ ఒక దగ్గర, టీ షర్ట్స్, నైట్ డ్రెస్సెస్ ఇట్లా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటాను. కానీ ఈసారి నో, అట్లా లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ కుర్తీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, డ్రెస్సెస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అసలు టైట్స్ వెతుక్కుండేటప్పుడు అయితే అదొక పెద్ద టాస్క్ అండి. లిటరల్లీ దొరకవు. మళ్ళీ అన్నీ ఉంటాయి, ఎక్కడ పోయినా కరెక్ట్ టైంకి బట్టలే దొరకవు కదా మన అమ్మాయిలకి. సో దట్స్ అనదర్ లెవెల్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పక్కన పెట్టి రేపు చూసుకుందామని చెప్పేసి దానికంటే ఇంపార్టెంట్ వర్క్ చేస్తాను. ఇది మంత్ ఎండ్ 29th ఈరోజు. మీరు మోస్ట్లీ వ్లాగ్ చూసేటప్పటికి కట్టున్నాం కాబట్టి 30th అట్లా పోస్ట్ చేసేస్తాను. సో ఆల్రెడీ ఏప్రిల్ కూడా అయిపోయింది. ఏప్రిల్ అయిపోయింది కదా, యా ఏప్రిల్ కూడా అయిపోయింది. సో మంత్ ఎండ్ అప్పుడు ఐ యూజువల్లీ లిస్ట్ డౌన్ ఆల్ మై పేమెంట్స్ అవ్వచ్చు, నా సేవింగ్స్ అవ్వచ్చు, లేదంటే హౌస్ హెల్ప్ వాళ్ళకి డివైడ్ చేసే అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటా. బికాజ్ నేను యూజువల్గా నా సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందంటే మంత్ ఎండ్ కరెక్ట్గా 30th లేదంటే 1st మొత్తం అందరికీ పేమెంట్స్ క్లియర్ అయిపోవాలన్నమాట. ఫ్లవర్స్ ఎడిటింగ్, ఐ మీన్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ హౌస్ హెల్ప్, కుక్, మెయింటెనెన్స్, ఇవన్నిటికీ నీట్గా డివైడ్ అయిపోవాలన్నమాట. సో అట్లయితేనే నేను మంత్ అంతా కొంచెం నీట్గా సిస్టమేటిక్గా వర్క్ చేసుకోగలుగుతాను. అది లేకపోతే ఐ కాంట్. ఏదో ఒకటి మధ్యలో ఇది చేయలేదు అది చేయలేదు. ఐఎమ్ నెవర్ లైక్ దట్. ఓకే, నాకు కరెంట్ బిల్ అవ్వచ్చు, ఏదైనా ఎవ్రీ మంత్ 1st పక్కా పే చేస్తాను అనమాట. 31st లేదంటే 1st, ఇవే డెడ్ లైన్స్, అంతకంటే లేట్ చేయను. సో అవన్నీ నీట్గా ఒకేసారి నేను 29th అట్లా మంత్ ఎండ్ ఒక రోజు ముందు కూర్చొని నీట్గా సెగ్రిగేట్ చేస్తాను. ఐ థింక్ ఇదంతా నేను చెప్పలేదు అనుకుంటా మీకు ఎప్పుడు. ఎస్, ఐ డూ దట్. ఫైనాన్షియలీ మీరు నన్ను ఖర్చు పెట్టేది ఎంత చూస్తారో అట్లే నేను సిస్టమేటిక్గా నోట్ చేసుకునేది. నాకు తెలిసి మీలో చాలా మందికి తెలియదు అనుకుంటాను. ఐ డూ సేవ్, ఐ మీన్ దర్శన్, నేను వీ డూ సేవ్. సో ఖర్చు పెట్టేది ఒక 30 to 35% ఉంటే మిగతా అంతా సేవింగ్ ఉంటుంది అనమాట. సో యా, ఐ విల్ లిస్ట్ డౌన్ ఆల్ దట్ నౌ. ఓకే, గుడ్ మార్నింగ్ గైజ్. ఇది నా మార్నింగ్లో కాదు, జస్ట్ ఇప్పుడే వర్కౌట్ చేశారు కాబట్టి కొంచెం స్వెట్టీగా అనిపిస్తుంది. డన్ విత్ 30 minutes ఆఫ్ వర్కౌట్. అండ్ ఆ ఫ్యాన్ నాకంటే ముందు వచ్చింటారు కదా, వాళ్ళు ఆన్ చేసుకున్నారనమాట. ఐ థింక్ వాళ్ళు నాకు అవసరమేమో అని చెప్పేసి ఆన్లో పెట్టి అట్లనే వెళ్ళిపోయినారు. వాళ్ళు దాన్ని ఎట్లా ఆన్ చేసినారో నాకు అర్థం కావట్లేదు. అది చాలా పైన ఉంది, స్విచ్ కూడా అక్కడే ఉంది, స్విచ్ ఏం కింద లేదు. నేను ఆఫ్ చేద్దాం అనుకుంటా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ దాన్ని ఎట్లా ఆఫ్ చేయాలని చెప్పేసి. వెళ్ళేటప్పుడు లైట్స్, ఫ్యాన్స్, లాస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ మా దానికి ఎక్కువ రారు, ఒక 2-3 వస్తారనమాట. ఈ రోజే నేను 2 చూసిండేది, నాకంటే ముందు వచ్చిండే వాళ్ళని. లేదంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంటీ. సో ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళాలి. దానికంటే ముందు కొద్దిసేపు సైక్లింగ్ చేస్తాను, బికాస్ ఇది ఇంకా టైం 8:40 అయింది అంతే. సో ఒక 10 minutes చేస్తాను, పక్కా ఆఫ్ చేయాలి. బికాజ్ కింద నేను బుక్ ఉంటుంది అనమాట ఒకటి, ఆ బుక్లో ఎంట్రీ చేయాలి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అని చెప్పి. అండ్ నేను దాంట్లో చూస్తే నిన్న నాదే ఉంది, మొన్న నాదే ఉంది, ఈ రోజు నాదే ఉందన్నమాట. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు ఎంటర్ చేయలేదు. సో రేపటి నుండి నేను కూడా ఎంటర్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బికాజ్ ఆ ఫ్యాన్ ఇప్పుడు నాకు స్విచ్ అందకపోతే వాచ్మెన్ అన్న పిలవాలి, బికాజ్ అది ఆఫ్ చేసి వెళ్ళాలి. లేదంటే అది అట్లే పెట్టి వెళ్తే మళ్ళీ కాల్ వస్తుంది అనమాట, మీరు అట్లే పెట్టేసి వెళ్ళారని చెప్పేసి. బుక్లో నా పేరే ఉంది, ఎవరిది లేదు ఇంకా. సో ఐ థింక్ విల్ ఫిగర్ అవుట్. యా, కట్టితో ఆఫ్ చేయాల్సిందే. కరెక్ట్గా స్టిక్ పట్టుకున్నది ఆఫ్ చేద్దాం అనుకునేటప్పుడు ఎవరో వచ్చారనమాట. అడిగాను, మీకు ఫ్యాన్ కావాలా, మీరు ఆఫ్ చేసి వెళ్తారా అని చెప్పేసి. దే సెడ్ దే నీడ్ ఇట్. సో వెళ్ళేటప్పుడు వాళ్ళే ఆఫ్ చేసుకుంటారని చెప్పేసి నేను వచ్చేసాను. సో వీఆర్ ఇన్ హోమ్.
ఫస్ట్ ఈరోజు చేయాల్సిన మెయిన్ టాస్క్ ఏంటంటే దీన్ని క్లీన్ చేయడం. హ్యావ్ టు క్లీన్ దిస్ మెస్ ఫస్ట్. ఈగడ్ తీసేసి మొత్తం అంతా ఒక బాక్స్లోకి వేసేసి నేను ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఇది నైటే నానబెట్టేసుకొని ఉంటాను. మార్నింగ్ లేచిన వెంటనే వర్కౌట్ అయిపోయిన తర్వాత తినచ్చు అని చెప్పేసి. అండ్ నాకు బయట షూ అట్లా పైన పెట్టింటారు కదా, చాలా రోజుల నుండి అలాగే పెడితే నాకు భయం అనమాట. దర్శన్కి అదే చెప్తున్నాను, కాదు దర్శన్ అట్లా పైన పెట్టినావు కదా, ఏమన్నా కాక్రోచ్ కానీ లేదంటే ఏదో ఒకటి బల్లు ఉంటే ఎట్లా అని చెప్పేసి చెప్తున్నాను. అందుకే అంత ర్యాష్గా నేను కిందికి వేసేస్తున్నాను అనమాట. నాకు నిజంగా లిటరల్లీ చాలా భయం, ఎందుకంటే నేను ఈ రీల్స్లో కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను అనమాట. సో లోపల ఏదో దూరుకొని ఉన్నట్టు అది ఏదేదో చూపిస్తారో దానికోసమే నేను ఇక్కడ క్లీనింగ్ చాలా తక్కువ చేస్తాను. జనరల్గా బయట ఒక్కటే ఇది ఉంది కదా, సో ఈ కబోర్డ్ ఒకటే దర్శన్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈసారి అయితే ఓకే నేనే ఒకసారి డీప్గా క్లీన్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే మనం చేసేదానికి దర్శన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానికే నీట్గా స్ప్రే తీసుకొని చేస్తున్నా. ఫస్ట్ ఈ స్ప్రేతో పోతుందా పోదా ఇంత డస్ట్ అనుకున్నాను, కానీ చాలా నీట్గా వెళ్ళిపోయింది. ఒక 2 minutes అలాగే వదిలేసాను. సో నీట్గా వెళ్ళిపోయింది. ఎంత డస్ట్ ఉండిందంటే నాకు లాస్ట్గా ఆ ఆకు ఎందుకు పీక్తంటే రావడం లేదు, అది డెకరేషన్ది. సో అందుకే నేను ఇంకా మొత్తానికే లాగేసి పడేసాను అనమాట. ఇది డిస్టర్బెన్స్ లాగుంది ఇక్కడ అని చెప్పి. ట్వెల్వ్ అయింది టైము. వర్కౌట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. మా అత్తయ్య చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనం ఊర్లో ఉండింటిమి, బికాజ్ అక్కడ ఫెస్టివల్ కదా, ఊరు పండగ కదా దర్శన్, సో కొండ అని చెప్పేసి జరుగుతా అంటే ఈ ఇయర్ మేము లిటరలీ వెళ్ళే కాదు అని నిన్న ఫిక్స్ అయిపోయినాం. తాత వాళ్ళు నిన్న కాల్ చేసి మీరు వచ్చింటే బాగుంటాండా, ఎందుకు ఎవరు రావట్లేదు అన్నారనమాట. నిన్న కూడా దర్శన్ చెప్తుండే, లేదు నేను ఉండట్లేదు కదా తాత, నేను కూడా ఇంకా రాజస్థాన్కి వెళ్తున్నాను, సో ప్యాకింగ్ చేసుకునేదంతా ఎక్కువ ఉంది, వచ్చే కుదరడం లేదు. కొంచెం లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏమైంది తెలుసా, మార్నింగ్ జస్ట్ క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుతున్నాము, కొంచెం టైం తీసుకుని వెళ్ళింటే బాగుండేమో, బికాస్ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అండ్ దర్శన్ కూడా వెళ్ళే ముందర మీట్ అయితే బాగుంటుందేమో అని క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాము. అండ్ సడన్ గా వి డిసైడెడ్, ఓకే వద్దు, ఇక్కడ కూర్చొని మనకు ఆ గిల్ట్ ఫీల్ అయ్యేది, ఇక్కడ కూర్చొని గిల్ట్ ఫీల్ అయితే మనకి ఏమొస్తుంది, మనకి ఇంకా వీ హ్యావ్ టైమ్, వీ హ్యావ్ ఛాన్స్ కదా, సో వెళ్దాం బయలుదేరదాం అని చెప్పేసి టక్క స్నానం చేసి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏం తెలుసా, మా మావయ్యకి కాల్ చేసినాం అనమాట, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. మా అత్తయ్య కాల్ చేస్తే కార్ వాష్ చేసుకుంటున్నాను అన్నారు. ఓకే మేము ఊరికి బయలుదేరుతున్నాము అంటే, మావయ్య నిన్ననే కదా ఇంకా మీరు పోవడం లేదన్నారు అంటే, ఇంకా మావయ్య కూడా వస్తున్నారనమాట. సో ఇప్పుడు పాపం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు అక్కడ నుండి వేరే దగ్గరకు వస్తున్నారు, మేము ఇక్కడ నుండి వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎస్, కనక్పూర దగ్గర నుండి ఊరికి చాలా దగ్గర. మేమేమంటే టైం ఎక్కువ లేదు, సో జర్నీకి ఎక్కువ టైం వేస్ట్ చేసేది వద్దు, మనకి ఇక్కడ ఆర్ఆర్ నగర్ ఇంటి దగ్గర నుండి చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. కనక్పూర రోడ్ సైడ్ నుండి వెళ్ళాలి. డాడీ కాల్ చేస్తే మీరు వచ్చేసేయండి ఇక్కడికి, మనం ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ పోయి మళ్ళీ అక్కడ నుండి కనక్పూర్కి రావాలంటే 1.5 hour అవుతుంది, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి దర్శన్ ఒక ఐడియా ఇచ్చినాడు. ఎట్లయినా మనం కనక్పూర దగ్గర నుండే వెళ్ళాలి కదా, మీరు అక్కడ నుండి కనక్పూర దగ్గరకు వచ్చేసేయండి, మేము ముగ్గురం ఇక్కడ నుండి అక్కడికి వస్తాము, సో ఇంకా అందరం కలిసి ఒకేసారి అట్లనే వెళ్ళిపోదాము, టైం సేవ్ అవుతుంది అన్నారనమాట. సో మేమైతే ఒక జత బట్టలు కూడా అన్ని ప్యాక్ చేసుకున్నాం. నేను నా ల్యాప్టాప్ మొత్తం, నాకు తెలియదు కదా, సో మొత్తం ఎడిటింగ్ వర్క్ అంతా నేనేం నిన్న నైట్ ఏం కంప్లీట్ చేయలేదు. ఎస్ దర్శన్, నేను కూడా అండి, ఫస్ట్ అంటే మనం అట్లా విత్తనం వేస్తాం అనమాట, దర్శన్ నీళ్లు పోస్తాడనే టైప్. ఏదన్నా అట్లా ఇంపల్సివ్ ఐడియాలు రావాలంటే నాకే వస్తాయి. లిటరలీ మొత్తం లిటరలీ ½ an hour లో వీ ప్యాక్డ్. ఇండ్లంతా ఒకసారి అట్లా చూసుకున్నాం. బట్టలు అయితే ఎన్ని తీసేసినా తెలుసా, ఏదేసుకోవాలి. దర్శన్ వల్లే అండి నాకు సగం కన్ఫ్యూజన్ అంతా. లాస్ట్ మినిట్ థింగ్స్ ఇట్లనే ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మేము వెళ్తా ఉండేది ఇంకా తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి తెలీదు, ఓకేనా. వాళ్ళు లిటరలీ ఇంకా నిన్న చెప్పినాం కదా, వాళ్ళు ఇంకా అదే మూడ్ లోనే ఉన్నారనమాట, ఎందుకు ఎవరు రావడం లేదు కదా అని చెప్పేసి. ఎస్, ఇది ఒక సడన్ సర్ప్రైజ్ అని అనుకోవచ్చు, నాకే సర్ప్రైజ్, బికాజ్ నేనే వీళ్ళందరికీ
షాక్ ఇచ్చిన, లేదు ఇక్కడ కూర్చొని గిల్ట్ ఫీల్ అయితే మనకి ఏం రాదు, వెళ్దాం, ఇట్స్ ఓకే, విల్ డూ ఇట్ అని చెప్పేసి నేను అట్లా పుష్ ఇస్తే మా దర్శన్ అట్లా, ఇంకా నేను అట్లా పుష్ ఇస్తే దర్శన్ మనల్ని ఇంట్లో ఎంకరేజ్ చేస్తాడనమాట. ఆ ఎంకరేజ్మెంట్ దర్శన్ సైడ్ నుండే, కాబట్టి మీరేం టెన్షన్ పడద్దండి, ఐల్ డూ ఎవ్రీథింగ్ అని మా పనులు ఏం చేయలేదు. దర్శన్ నీట్ ప్యాక్ చేసుకొని వచ్చేసినాడు. సో ఇప్పుడు ఇంకా బయలుదేరినాం అనమాట. ఈ రోజు నాకు ఉండే ప్లాన్సే వేరు. నిన్న నైట్ మీతో చెప్తా ఉంటే కదా, నాకు బట్టలు ఒకటి కూడా దొరకడం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని చెప్పేసి. క్లీనింగ్ అదంతా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఆ హ్యాపీనెస్ చూస్తాం కదా, సో ఆ హ్యాపీనెస్ చూడడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. కాబట్టి అవన్నీ ద వరల్డ్ కెన్ వెయిట్ అని చెప్పేసి నేను ఇంకా బయలుదేరేసినాం అనమాట. ఇప్పుడు 12:30 అయింది. అండ్ ఇక్కడ నుండి ఎంతసేపు పట్టచ్చు? ఇక్కడ నుండి అక్కడికి ఒక 15 to 20 minutes మాక్సిమం. 15 to 20 minutes అంటే ఊరికా, లేకపోతే ఊరికైతే ఒక 40 minutes పడుతుంది. ఓకే, 40 minutes పడుతుందండి వెళ్ళడానికి. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మేము వంట కూడా చేపించేసినాం ఆఫ్టర్నూన్, మాకు తెలియదు కదా. సో కుక్ వచ్చారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము ముందే మా ముగ్గురికి ప్రిపేర్ చేపించి పెట్టున్నాము. సో అంత సడన్, ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట. ఐ హోప్ ఇదంతా అంటే ఒక హ్యాపీనెస్, ఇంపల్సివ్ డెసిషన్ అయినా హ్యాపీనెస్ చేసాము. అంతే హ్యాపీ తాతయ్య వాళ్ళు ఫీల్ అయితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అల్వమ్మ. మా అత్తయ్య అయితే నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు తెలుసా. అంతా సడన్ గా అయినా బాగా మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సడన్ ప్లాన్స్ ఆల్వేస్ వర్క్అవుట్. సో నాకు తెలిసి మా మావయ్య కాల్ చేస్తుంటారు, వచ్చేసినాము మీరు ఇంకా రాలేదంటే అంతే. ఇంకా మేము ఏం డైలాగ్ కొట్టాం తెలుసా, మాదేం లేట్ లేదు, నాదంతా అయిపోయింది, మీదే లేట్ అన్న. ನೀವು ರೀಚ್ ಆದ್ರಾ ಓಣಂಕುಂಟೆ ಕ್ರಾಸ್. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నాము. దగ్గరలో ఉన్నప్పుడు అత్తయ్య చూపిస్తున్నారనమాట, ఇక్కడ నుండే మేము నడుచుకుంటూ మొత్తం స్కూల్కి వెళ్ళే వాళ్ళం అని చెప్పేసి. యాక్చువల్లీ చాలా దూరం ఉంది, మినిమం ఒక 3 to 5 kilometers అన్న ఉంటుంది అనుకుంటాను. రోజు వాకింగ్ చేస్తూ స్కూల్కి వెళ్ళే వాళ్ళంట. సో వాళ్ళది స్కూలింగ్ అయిపోయిన వెంటనే అక్కడ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇయర్లో పెళ్ళి అయింది, ఇక్కడ నుండే మీ మావయ్య ఇక్కడ వచ్చారు అని చెప్పేసి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ లోపలే ఇంకా ఊరికి వచ్చేసాము. సో అక్కడ కనిపిస్తుంది చూస్తారా హౌస్, అటు సైడ్ది. సో అక్కడ అనమాట మొత్తం ఈ ఫ్లోర్ అంతా అవనే క్లీన్ చేసుకుంటారంట, పైన కింద, వితౌట్ ఎనీ హౌస్ హెల్ప్. సో ఈ ఏజ్లో కూడా వాళ్ళు అంత యాక్టివ్గా వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారంటే ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ తాతయ్య మమ్మల్ని చూస్తూనే ఇంకా యూ కెన్ సీ హిజ్ రియాక్షన్ కదా క్లియర్లీ, ఎందుకంటే నిన్ననే దర్శన్ కాల్ చేసి చెప్పున్నాడు, దర్శన్ 50-50 అన్నాడు కదా. వచ్చేసరికి ఇంకా వాళ్ళు కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ ఫస్ట్ వచ్చింది మేమే అండి, ఇంకా గీత చిన్నత వాళ్ళు ఎవ్వరు రాలేదన్నమాట. సో అదొకటి నేను అదే చెప్పాను అనమాట, కాల్ చేసి మేమే రిసీవ్ చేసుకుంటాం మిమ్మల్ని అని చెప్పాను. అండ్ ఇక్కడ మేము వెళ్ళే లోపల అసలు ఇక్కడ అమ్మమ్మకి అయితే ఐడియా లేదనమాట, వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మేము వచ్చింది చూసి ఇంకా తొందరగా వచ్చారనమాట. ఇంకా మధ్యలో ఆపి కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి తీసుకున్నాం కదా, సో అవి ఒకేసారి కిందికి తీసుకునే లోపల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అండ్ దర్శన్ ఏమో పార్కింగ్ కోసం చూస్తున్నాడు, బికాస్ పార్కింగ్ అంతా మనమే కబ్జా చేసేసుకుంటే ఇంకా ఉన్నారు కదా చిన్నత్తయ్య వాళ్ళందరూ వచ్చేది, సో వాళ్ళకి పార్కింగ్ ఉండదని చెప్పేసి కొంచెం ముందుకు పెట్టేసి వస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి ఇక్కడ ఊర్లో మొత్తం ఇంటి ముందర అంతా లైట్స్ వేసి పెడతారనమాట. ఐ థింక్ లాస్ట్ ఇయర్ వ్లాగ్లో కూడా చూపించినట్టున్నాను, ఈ ఇయర్ వ్లాగ్ నేను కన్నడలో తీద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఇక్కడికి అందరు వస్తున్నారు కదా బాగుంటుందేమో అనేసి. సో అది మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను చూడండి, నైట్ ఫెస్టివల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నాకైతే కంప్లీట్లీ డిఫరెంట్ ట్రెడిషన్ లాగా అనిపించింది. సో నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమైనా సౌండ్ కానీ పాటలు లేదంటే హరికథల్లాగా వినిపిస్తా అంటే దానికి రీజన్ ఇదే, నేను ఇప్పుడు ఊర్లో ఉన్నానన్నమాట. సో ఊర్లో ఉండే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఐ కాంట్ అవాయిడ్ దట్ సౌండ్.
దర్శన్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. బెంగళూరులో ఉన్నప్పుడేం పెద్ద అంత ఇష్టపడి ఇంట్రెస్ట్తో తినడు, బికాజ్ అక్కడ ఉన్నంతసేపు కొంచెం డైట్ అది ఇది అనుకుంటాడు. కానీ ఇక్కడికి వస్తే హోల్ హార్టెడ్గా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటాడనమాట. బయటకు వచ్చినప్పుడు దర్శన్ ఏం ఎప్పుడు డైట్లో లేడు. సో హీస్ హ్యావింగ్ స్వీట్స్ అండ్ కొన్ని అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అడుగుతున్నాము ఎంతకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటే, మొత్తం అన్ని తీసుకొస్తారు కదా దేవుడిని తెచ్చేది, అంత లాస్ట్ ఇయర్ లాగే లేట్ అవుతుందా అని చెప్పేసి. బికాజ్ లాస్ట్ ఇయర్ చాలా లేట్గా, యూజువల్గా కూడా ప్రతిసారి ఒక 3:34కి అట్లా స్టార్ట్ అవుతుంది అంటారనమాట. సో లాస్ట్ ఇయర్ లాగానే నా లాస్ట్ ఇయర్ అయితే నేను శారీ కూడా తెచ్చేసుకున్నాను, బట్ ఈసారి శారీ కూడా తెచ్చుకోలేదు బికాజ్ ఇట్ విల్ బి వెరీ లేట్ కదా. కొంచెం ఎథ్నిక్ వేర్ పెట్టుకున్నాను అండ్ అలాగే ఒకటి నైట్ డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకుంటే నేను మిగతావన్నీ సర్దుకొని నెట్వర్క్ కోసం వెయిట్ చేస్తున్నా, సో దట్ మీ అందరికీ వీడియో నేను పోస్ట్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ ఇట్లా హడావిడిగా మంచిగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనం ఒక మూలకి వెళ్ళిపోయామన్నమాట కాసేపు మాట్లాడేసి. సో నేనైతే ఎడిటింగ్ చేయడానికి కూర్చున్నాను ఇంకా. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీఆర్ క్లోజ్ టు 600K. Please make sure to subscribe. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.